అంటే కారు అంటే ప్రయాణం అంటే మంచి ప్రయాణం, అర్థమైందా? ఎట్లా పడితే అట్లా పోకుండా దేవుడే వాహనం పంపిస్తే ఆ వాహనంలో తీసుకెళ్తాడని. సిద్ధపడి ఉంటుందని అర్థం. నువ్వు సిద్ధపడాలి, ఇంకా భయపడాలి, ప్రార్థన ఎక్కువ చేయాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవునికి అలా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో యాత్ర ముగిస్తే ఆయన మనం తన దగ్గరికి తీసుకెళ్తాడని అర్థం. ఆమె చెప్పండి ఆమేన్. నా దగ్గరికి కూడా ముగ్గురుగా దేవుడు వచ్చాడు. అబ్రహాం అయితే ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నేనైతే ఆతిథ్యం ఇవ్వలేదు, కానీ కూర్చుండయ్యా అన్నాను. కొద్దిగా మనసు అంటే దేవుడిని గ్రహించే మనసు ఇచ్చాడు దేవుడు. వచ్చిన వారు దేవుడిని గ్రహించినప్పుడు ఆయనకు సాగిలపడి నమస్కరించాలి. ఆయన ఏదో కూర్చున్నాను మంచం దగ్గర, కాళ్ళ దగ్గర కూర్చొని, అయ్యలారా నా పరిస్థితి ఏందని అడుగుతున్నా. దేవునికి మహిమ కలుగుతుంది. అలా కాదు, దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా మనం సిద్ధపడాలి, మన ఆత్మ సిద్ధపడాలి. అర్థమైందా? దేవుడు వచ్చినప్పుడు అంటే కలలో దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకుని మంచి మనసు, మంచి ఆత్మ కలిగిన, శుద్ధి కలిగిన ఆత్మ ఉండాలని అర్థం. కలలో దేవుడు వచ్చినప్పుడు, ఒకవేళ ఇళ్ళలో వచ్చినా కలలో వచ్చినా, నీవు గ్రహించి దేవుని గ్రహించి ఆయనను నువ్వు చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చే మంచి ఆత్మ బలం, జ్ఞానం ఉండాలని అర్థం. అలా ఇచ్చినప్పుడు మనం అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. అంటే మనం వచ్చినప్పుడు ఆయన గ్రహించలేకపోతే, ఆయన చేర్చుకోలేకపోతే, ఆయన మాట వినకపోతే మనకు ఆశీర్వాదాలు ఉండవు. అలాగా దేవుడు మన ఆత్మను సిద్ధపరిచి అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడును గాక. అబ్రహామును దీవించిన దేవుడు నీతో నన్ను కూడా దీవించును గాక. అబ్రహాము వల్ల మనం కూడా దేవుని మాట విని లోబడి దేవుని ఆశీర్వాదం మనం పొందుకుందుకు గాక. ఆమెన్ చెప్పండి ఆమేన్. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. సర్వాధికారి అయిన దేవ, నమ్మదగిన దేవుడు ఉన్నాయి, దీవించాలని మా దగ్గరికి నువ్వు వస్తావని లేఖనాలండి. అబ్రహామును దీవించడానికే నీవు అబ్రహాము గారి దగ్గరికి ముగ్గురుగా మనిషి చూసే రీతిగా మానవుడిగా వచ్చావయ్యా. మానవ నేత్రాలకు నీవు అందవు కాబట్టి మా నేత్రాలు చూచే రీతిగా మాకు నీవు మహిమ తగ్గించుకొని అబ్రహాము గారి దగ్గరికి వచ్చినట్లుగా నాయన నా దగ్గరికి కూడా మీరు వచ్చారు దీవించడానికి. అబ్రహాం అయితే చేర్చుకొని నిన్ను ఆతిథ్యం ఇచ్చాడు, చక్కటి ఆతిథ్యం ఇచ్చే సాగిలపడ్డాడు, తగ్గించుకున్నాడు. నేనైతే తగ్గించుకోలేకపోయాను ప్రభు, నేనైతే నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. అయినను ప్రభు ఏందయ్యా నా పరిస్థితి అని అడిగినప్పుడు నువ్వు మార్పు చెందాలి అని మాట్లాడేవు నాయన. దేవా, సంపూర్ణ మార్పు దయచేయి నాయన. మీరిచ్చారు, మీ పాదాలు పట్టుకొని సహాయం చేశారు. అది నాయన ఏం పరిస్థితి అంటే కారు ఇచ్చారన్నావు నాయన. కాబట్టి నాయన భయం భక్తి కలిగి ఆత్మను వెలిగించుకొని సిద్ధపడి ఉంటాను సహాయం చేయి. కాబట్టి తండ్రి నీవు వచ్చినప్పుడు గ్రహించే మనసు మాకు దయచి, నువ్వు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే మనసు మాకు దయచి, నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట విని నీ మాట ప్రకారం చేసే మంచి జ్ఞానాత్మను మాకు దయచేయండి నాయన. దేవానికి వందనాలు. ఆతిథ్యము ఈ లోకంలో నేను అల్పులైన వారికి సహాయం చేస్తే మీరు నాకు చేశారని మాట్లాడారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మేము కూడా అనేకులు చేసేవారిగా, నీ దీవెనలు పొందుకునేవారిగా ఆయత్తపరచండి నాయన. మా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, మా కోసం రక్షణ ఇచ్చిన దేవుడు, మా కోసం నాయన వెలించి కొన్న దేవుడు, సాతాను ఉచ్చుల నుంచి, ఉరుల నుంచి, మరణం నుంచి, పాతాళం నుంచి, నరకం నుంచి విమోచించినటువంటి జగత్ రక్షకుడు, లోక రక్షకుడు నాయన. నీవు యోహాను సువార్తలో మీరు సెలవిచ్చినట్టుగా ఆయన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని రక్షించడానికి వచ్చిన, ప్రాణం ఇచ్చి రక్షణ ఇచ్చినటువంటి లోకరక్షకుడు అనేటువంటి నామధేయం ఉంటుంది నాయన. నీవు నిజమైన దేవుడు అని ప్రభు, నిత్య జీవం నీవేనని సెలవిచ్చిన లేఖనాలు యోహాను పత్రిక 5:20 సెలవిస్తున్నారు. ఆదికాండములు 17-18 అధ్యాయం మొదటి వచనాల్లో నేను సర్వశక్తి కలిగిన దేవుడనని మాట్లాడాను ఆయన, నాకు అసాధ్యమైంది లేదని మాట్లాడాను అయ్యా. నువ్వు మహాదేవుడు అయ్యా, నువ్వు సమస్తము చూస్తూ మమ్మల్ని ఆదరించి బలపరిచే దేవుడు అని నమ్ముతున్నాం. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం ప్రభు. మమ్మల్ని ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, దీవించండి.
మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెందవందరు ఆమేన్. చెందవందరు ఆమేన్. చెందవందరు ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారాన్ని మాకు దయచేసి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించి, శోధనలోని దైవ దృష్టిని తెప్పించి, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని కృప, పరిశుద్ధాత్మల నీకు సహవాసం సదాకాలము తోడై ఉండి సర్వసత్యం నడిపించి దీవించి ఆశీర్వదించుగాక. దగ్గరగా చెబుతూ ఆమేన్. ఆమేన్. దీవించుగాక.